రాకాలోకంకి స్వాగతం. మాగో చునా ఇది ఒక చిన్న గ్రామం పేరు. ఈ గ్రామం ఎక్కడుంది, అసలు ఈ గ్రామ జనాభా ఎంత, ఇటువంటి వివరాలు కనుక అడిగితే ఈ దేశంలో ఉన్నటువంటి 1 కోటి మందిని ప్రశ్నిస్తే ఒక్కరు కూడా గ్రామం పేరు చెప్పలేరు. ఆ గ్రామం ఎక్కడుందో చెప్పలేరు, ఆ గ్రామ జనాభా ఎంతో చెప్పలేరు, ఆ గ్రామపు కథ ఎవరికీ తెలియదు. ఆ గ్రామానికి నియరెస్ట్ టౌన్ ఏదైతే ఉందో ఆ టౌన్కి వెళ్ళాలంటే 4 రోజులు కాలినడకన వెళ్ళాలి. ఆ ఊర్లో ఒక ఇల్లు కట్టాలనుకోండి, దానికి కావలసిన ఇటుకలు, సిమెంటు ఇవన్నీ కూడాను భుజాన మోసుకుని తీసుకెళ్ళాలి. ఒక 20 ఇటుకలు ఒకసారి, ఒక 50 ఇటుకలు ఒకసారి, ఈ రకంగా ఇటుకలు మోసుకుని తీసుకెళ్ళాలి. అదేవిధంగా సిమెంట్ కావాలి, రేకులు కావాలి, ఇవన్నీ కూడా వీపుకి కట్టుకుని తీసుకెళ్ళాలి. పిల్లలకు అనారోగ్యం వచ్చింది, లేకపోతే ఏమన్నా మందులు కొనాలి, 4 రోజులు ప్రయాణం చేసి కాలినడకన ప్రయాణం చేసి రావాలి. ఆ గ్రామానికి ఇంకొక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే సంవత్సరంలో ఒక 5 నెలల పాటు మొత్తం గ్రామం ఖాళీ అయిపోతుంది. ఎందుకంటే చలికాలం రాగానే హిమపాతం జరుగుతుంది. హిమపాతం జరిగినప్పుడు రాకపోకలు పూర్తిగా అసాధ్యమవుతాయి. ఇళ్లలో వంట వండుకుందామంటే వంట చెరుకు దొరకదు, ఎందుకంటే అంతా తడిసిపోయి ఉంటుంది. వాళ్ళు దాచుకున్నటువంటి ఎండు కర్రలు, పుల్లలు, అదేవిధంగా కొంత యాక్ అనేటటువంటి జంతువుకు సంబంధించిన పేడ, దాంతో చేసుకున్నటువంటి పిడకలు, ఇవన్నీ ఒక 10 రోజులు 15 రోజుల వరకు వస్తాయి, మిగతాది నడవదు. కాబట్టి ఒక 4 నెలల పాటు ఇళ్లకు తాళాలు పెట్టేసేసి వాళ్ళు ఆ పట్టణం, ఇందాక ఏదైతే చెప్పుకున్నామో ఆ పట్టణానికి దగ్గరగా ఉన్నటువంటి ఒక గ్రామంలో తమ బంధువుల ఇళ్ళలో ఉంటారు. 4-5 నెలల తరువాత హిమపాతం తగ్గిన తర్వాత 4 రోజులు నడిచి తమ గ్రామానికి వెళ్తారు. ఆ గ్రామం పేరు మాగో చునా. ఇది అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో ఉంది. దానికి నియరెస్ట్ టౌన్ పేరు తవాంగ్. తవాంగ్ అండ్ ఈస్ట్ కమైంగ్, ఈ 2 జిల్లాలకి ఇది కొంచెం దగ్గరగా ఉండేటటువంటి గ్రామం. ఈ గ్రామం నుంచి 4-5 కిలోమీటర్లు ముందుకు వెళితే చైనాతో మనకున్నటువంటి మెక్మహన్ లైన్, మన సరిహద్దు ఏదైతే ఉందో ఆ సరిహద్దు వస్తుంది. అంటే సరిహద్దు గ్రామానికిలో ఉండేటటువంటి ప్రజలు 4 రోజులు నడిస్తే తప్ప 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పట్టణానికి చేరలేరు. అంత దుర్గమమైనటువంటి ప్రదేశము. ఈ సంవత్సరం నుంచి ఈ చలిలో ఆ గ్రామ ప్రజలు ఇల్లు ఖాళీ చేసి రావడం లేదు. ఈ సంవత్సరం నుంచి అంటే 2023 చలికాలం, శీతాకాలం ఏదైతే వచ్చిందో ఈ శీతాకాలంలో ఆ మాగో చునా గ్రామ ప్రజలు తమ ఊరు వదిలిపెట్టి తవాంగ్ దగ్గరికి రావాల్సినటువంటి అవసరం లేకుండా పోయింది. వాళ్ళు తమ గ్రామంలోనే ఉంటున్నారు. ఆ గ్రామపు చరిత్ర, కొన్ని వందల సంవత్సరాల చరిత్రలో మొట్టమొదటిసారి చలికాలము ఇళ్లకు తాళాలు పెట్టకుండా, ఇళ్లను పాడుపెట్టి బయటకు రాకుండా అక్కడే ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఈ 4 రోజుల ప్రయాణం ఏదైతే ఉందో, తవాంగ్కి వెళ్ళడానికి 4 రోజుల ప్రయాణం ఏదైతే ఉందో అది ఇప్పుడు 1 గంటలో పూర్తవుతుంది. 1 గంటలో వాళ్ళు ఇప్పుడు తవాంగ్కి చేరుకోగలరు. ఆ 25 కిలోమీటర్లు వాళ్ళు 1 గంటలో వెళ్ళగలరు. 1 గంటలో వాళ్ళకి కావాలంటే గ్యాస్ బుక్ చేసుకోగలరు. ఎల్పిజి సిలిండర్స్ వస్తాయి, గ్యాస్ సిలిండర్స్ వస్తున్నాయి, అదేవిధంగా గ్యాస్ స్టవ్లు వచ్చినాయి, ఇళ్లలో హీటర్లు వచ్చినాయి, రూమ్ హీటర్లు వచ్చినాయి, వాటర్ హీటర్లు వచ్చినాయి, దానికి కావలసినటువంటి ఎలక్ట్రిక్ సప్లై వచ్చింది. అంతేకాదు, ఈ మంచు పడుతున్నటువంటి కాలంలో, చలి కాలంలో వాళ్ళు ఇళ్లలో తలుపులు మూసుకుని ఉంటూ ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు తింటూ వస్తువులతో వంటలు అవి చేసుకుంటూ మొత్తము అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి తమ బంధువర్గం ఏదైతే ఉందో, మోన్పా అనేటటువంటి తెగకు చెందినటువంటి బ్రోక్పా అనేటటువంటి సబ్ ఉపతెగ ఇది. మోన్పాలు ముఖ్యంగా ఈస్ట్ కమింగ్ తవాంగ్లో ఉంటారు. వాళ్ళలో ఉపతెగ ఈ బ్రోక్పా అనేటటువంటి తెగ. ఈ తెగ ప్రజలు ఇప్పుడు తమ గ్రామంలోనే ఒక 4G టవర్ ఏర్పాటైంది. దాంతో వాళ్ళు హాయిగా ఇళ్లలో కూర్చుని సెల్ ఫోన్తో చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి 25-30 కిలోమీటర్ల దూరంలో ఉండేటటువంటి ప్రజలతో వాళ్ళు మాట్లాడగలుగుతున్నారు. అంటే బుద్ధి తెలిసినప్పటి నుంచి చలికాలము ఊరు వదిలేసేసి ఊరుని పాడుబెట్టి బయటకు వచ్చేటటువంటి ఈ గ్రామము 2023 నుంచి ఆ 4 నెలలు ఆ గ్రామాన్ని ఒక సమాధిగా మార్చకుండా, ఆ గ్రామాన్ని ఒక పనికిమాలినటువంటి ప్లేస్గా వదలకుండా ప్రజలందరూ అదే గ్రామంలో ఉంటున్నారు. సరిహద్దు గ్రామ ప్రజలు గ్రామాన్ని వదిలి బయటకు రావాల్సిన అవసరం లేకుండా తమ తమ గ్రామాల్లో ఉండేటటువంటి పరిస్థితిని కల్పించారు. దీని మొత్తము
ఈ మార్పు 4 రోజుల ప్రయాణాన్ని గంటకి కుదించడానికి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన అనేటటువంటి పథకంలో భాగంగా ఒక పక్కా రోడ్డు వేయటం జరిగింది. ఈ పక్కా రోడ్డు వల్ల వాళ్ళకు రావలసినటువంటి వస్తువులు వస్తున్నాయి. కొంత మంచు అది పడినటువంటి 4-5 రోజులు లేకపోతే నెల రోజులు కొంత ప్రయాణాలు తక్కువ ఉన్నా కూడాను ముందుగానే 2 నెలలకి 3 నెలలకి కావలసినటువంటి వస్తువులను ప్రజలు తెచ్చి ఇళ్లలో పెట్టుకోగలుగుతున్నారు. ఫోన్లు ఉన్నాయి కాబట్టి తమ పరిస్థితిని చెప్పడానికి వాళ్ళకు వీలు కలుగుతోంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఇప్పుడు రాకపోకలు పెరిగినాయి. ఇంకా ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడి నుంచి కేవలము ఒక 4-5 కిలోమీటర్లు వెళ్ళగానే ఒక 17,600 అడుగుల ఎత్తైనటువంటి ఒక కనుమ వస్తుంది. దాని పేరు లాంగ్ కనుమ, క్షమించాలి, దాని పేరు ట్లుంగ్ కనుమ, TLUNG అనేటటువంటి లా, ట్లుంగ్ లా అంటారు దాన్ని. అక్కడ మన ఇండియన్ మిలిటరీ అవుట్ పోస్ట్ ఉంది. ఈ అవుట్ పోస్ట్ ఎత్తైనటువంటి కొండ మీద ఉంది కాబట్టి దూరం నుంచి చైనాకి సంబంధించినటువంటి సైనికుల కదలికలన్నీ కూడా తెలుసుకోవడానికి వీలుంటుంది. ఇంతకాలము ఈ ప్రాంతంలో మన సైనికుల్ని ఉంచటం కష్టమైంది. ఎందుకంటే చలికాలం రాగానే వెనక్కి రావడము, వెనక్కి వచ్చేటప్పటికి చైనా వాళ్ళు మంచు కరగడం ప్రారంభించేటప్పటికి చొచ్చుకుని రావడము, చొచ్చుకుని వచ్చి మన యొక్క పోస్టులని వాటిని ఆక్రమించటము ఇవన్నీ జరుగుతుండేవి. 1975లో అయితే చైనీస్ సైనికులు లోపలికి ప్రవేశించి మన సైనికులు 4గురిని అపహరించి తీసుకువెళ్ళి చంపేశారు. అయితే అప్పట్లో వార్తా సాధనాల్లో ఈ వార్త రాలేదు, దీనికి ప్రచారం కూడా జరగలేదు. కానీ చైనా చాలా సులువుగా మన వైపు రాగలుగుతుంది. మన సైనికులు అక్కడికి వెళ్ళడానికి 4 రోజులు 5 రోజులు నడక ద్వారా మాత్రమే వెళ్ళగలరు. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు సరిహద్దు వరకు రోడ్డు రావడం వల్ల గ్రామ ప్రజలు మాత్రమే కాదు సైనికులు కూడా నిలబడి మన సరిహద్దుల్ని కాపాడగలుగుతున్నారు. మన ఇంచి మాతృభూమి నేల ఏదైతుందో దానిని కాపాడగలుగుతున్నారు. ఇదంతా కూడాను ప్రధానమంత్రి మోదీ ప్రారంభించినటువంటి వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రాం. సరిహద్దు గ్రామాలలో వనరులు వసతులు కల్పించటము, మౌలికమైనటువంటి రోడ్లు, ఎలక్ట్రిసిటీ, అదేవిధంగా నీటి సరఫరా ఇటువంటివన్నీ కల్పించేటటువంటి పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా ఒక 700 గ్రామాలని డెవలప్ చేస్తున్నారు. అందులో నిజానికి 4-5 వేల గ్రామాలు ఉన్నాయి. మొదటి దశలో ఒక 700 గ్రామాలని డెవలప్ చేస్తున్నారు. ఆ 700 గ్రామాల్లో మనం ఇందాక చెప్పుకున్నటువంటి మాగో చునా గ్రామం కూడా ఒకటి. ఈ మాగో చునా గ్రామానికి ముఖ్యమంత్రి వెళ్ళారు. ఇంతవరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ గ్రామానికి వెళ్ళలేదు. ఎందుకంటే రోడ్డు లేదు. 4 రోజులు ముఖ్యమంత్రి ప్రయాణంలో గడపడం అనేది అసాధ్యము. ఈ రోడ్డు ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి తొలిసారి ఆ గ్రామంలోకి వెళ్ళారు. ప్రభుత్వ అధికారులు వెళుతున్నారు. ఒక్క రోడ్డు, ఒక దృఢమైన సంకల్పం కలిగిన ప్రభుత్వం నిర్మించినటువంటి ఒక్క రోడ్డు ఆ గ్రామమే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరిలోనూ ఒక ఆత్మవిశ్వాసాన్ని, ఒక నమ్మకాన్ని, ఒక ఆత్మస్థైర్యాన్ని కలిగించింది. కాబట్టి ఆ రోడ్డుకి సలాం, ఆ రోడ్డు వేసిన వాళ్లకు సలాం, ఆ రోడ్డును వేయించినటువంటి ప్రభుత్వానికి సలాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.